నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎపిసోడ్. జనరల్‌గా ఇండియాలో లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ర్యాంక్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఫైనల్‌గా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందా? స్టూడెంట్స్‌ని ఒక ర్యాంక్స్ మిషన్స్‌గా మార్చేస్తోందా? ఇలాంటి కాంట్రోవర్షియల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి, డీటెయిల్డ్‌గా చెప్పడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ స్రవంతి గారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ స్రవంతి గారు. థ్యాంక్ యూ. ఏమంటారు? ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందంటారా? యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చనే కాంట్రవర్షియల్ అని చెప్పారు కదా! అవును. సో, ఇది ఏ లిమిట్ వరకు అనేది చూస్తున్న ప్రేక్షకులకి తెలుసు. ఫేస్ చేస్తున్న పేరెంట్స్‌కి అలాగే స్టూడెంట్స్‌కి కూడా బాగా తెలుసు. హ్మ్. సో, వాటి గురించి మనం క్లియర్‌గా అయితే ఈ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాము. తప్పకుండా. అయితే ఎందుకు ఈ టాపర్స్, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు? లైఫ్‌లో స్ట్రగుల్ అవుతున్నారు ఎందుకంటారు? యెస్. సో, హ్మ్. ఎందుకంటే అండి క్లాస్ రూమ్ సక్సెస్ అనేది లైఫ్ సక్సెస్ ఎప్పటికీ కాదు. హ్మ్. ఒకప్పుడు మీకు చెప్పాలంటే లైక్ 10థ్ క్లాస్‌లో టాపర్ ఓకే. ఆంధ్ర, తెలంగాణ ఉన్నప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మా బ్యాచే అనుకుందాం. ఓకే. ఆ మూమెంట్‌లోనే 10థ్ క్లాస్ టాపరు ఒక పర్సను ఇంటర్ గూడా కంప్లీట్ చేయలేక అంటే సక్సెస్ అనేది ఆ స్టేజ్‌కే ఆగిపోయింది. నేను టాపర్ అని తను ఓవర్ హైప్ ఇచ్చేసుకోవడము, హ్మ్. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి హ్మ్. పాడైపోవడం జరుగుతది. హ్మ్. రెండోది క్లాస్ రూమ్ వరకే సక్సెస్ అనేది లిమిట్ చేసుకుంటే గనక నెక్స్ట్ లైఫ్‌లోకి మాత్రం అది ఎప్పటికీ సక్సెస్ అయితే కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హ్మ్. ఇంకొకటి చెప్పాలంటే బీటెక్ కంప్లీట్ చేసుంటాడు. వాడికి ఒక 96, 97% పర్సెంటేజ్ దాకా వచ్చుంటది. ఓకే. బట్ స్టిల్ అతని కమ్యూనికేషన్ స్కిల్సే లేవనుకుందాం. హ్మ్. లేదు టెక్నికల్ స్కిల్స్ లేదు. ఏదో హ్మ్. అంతవరకు బట్టి కొట్టేసేసి ప్రెజెంటేషన్స్ ఇవ్వడము, లేతే ఎగ్జామ్స్ రాయడం వరకే జరుగుతుంది తప్ప ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ లేకపోవడం. బేసిక్ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. అవును. నేను రీసెంట్‌గా కొంతమంది రిక్రూట్‌మెంట్ టీమ్ డైరెక్టర్స్ తోటి వాళ్ళతోటి నేను మాట్లాడడం జరిగింది. సో, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే స్కిల్ ఒక 70%, 80% ఉన్నా రిమైనింగ్ పార్ట్ మేమైతే ఇంప్రూవ్ చేయగలము ట్రైనింగ్ ఇచ్చి. అసలు వాడికి కమ్యూనికేషనే లేకపోవడము, లేదు లాంగ్వేజ్‌ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా లేకపోయినందువల్ల అలాంటి వాళ్ళని మేము తీసుకొని కొత్తగా మేము లాంగ్వేజ్ నేర్పించి తీసుకోవాల్సిన నెసెసిటీ మాకైతే లేదు. భాష తెలిసిన వాడికి మనం చెప్పినా అర్థమవుతది. అసలు భాషే రాని వాడికి మనం ఎన్ని చెప్పినా కూడా హ్మ్. ఏమి ఉండదనమాట. సో, వాడు బట్టి కొట్టే దాంట్లోనే ఉంటారు. మీకింకా చెప్పాలంటే లైక్ ఇప్పుడు మన పిల్లలకి చూస్తే ఇంటర్మీడియేట్ స్టేట్ బోర్డ్ రాసిన వాళ్ళకి 97, 98% మార్క్స్ అనేది చాలా మటుకు వస్తుంది. అవును. బట్ మనం అదే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లోకి వెళ్తే గనక వాళ్ళ ర్యాంక్స్ ఎక్కడో ఉంటున్నాయి. కొంతమంది ఈవెన్ ఎంసెట్ అదే హ్మ్. ఈఏపీ సెట్‌లో గూడా డిస్‌క్వాలిఫై అయిన హ్మ్. వాళ్ళు చాలా మందే ఉంటున్నారు. రీజన్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్‌లోనే క్వెషన్ అడిగితేనే వాళ్ళు చేయగలరనమాట. అది ట్విస్ట్ చేసినా, ఇంకొంచెం ఏదైనా హ్మ్. దాన్ని ఆ క్వెషన్‌ని డెవలప్ చేసి, కొంచెం టఫ్‌నెస్ పెంచినా గూడా చేయలేకపోతున్నారనమాట. ఇవన్నీ మనకి లిమిటెడ్ అయిపోయిందనమాట. ఓకే. సో, దానివల్ల కూడా క్లాస్ రూమ్ సక్సెస్, లైఫ్ సక్సెస్ కానే కాదు. అదే ఒక యావరేజ్ స్టూడెంట్ వాడి సొంత తెలివితేటలతోటి సబ్జెక్ట్ నాలెడ్జ్ 60%, 70% వచ్చినా వాడికి అదర్ థాట్స్ ఉండుండొచ్చు. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడము, లేదంటే కొత్త కొత్తగా ఏదైనా ఇన్వెన్షన్స్ చేయడము, ఇలాంటివి చేసి కూడా సక్సెస్ అవుతున్నారు. హ్మ్. ఇంకా చెప్పాలంటే మనకి రీసెంట్ డేస్‌లో చిన్న చిన్న పిల్లలు గూడా యాప్ డెవలప్‌మెంట్ అనే కోర్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ డెవలప్ అవును. చేయడము, వాటిల్ని సేల్ చేయడము. రియల్లీ ఆ చిన్న పిల్లలు ఐఐటీలో ఏం చదువుకొని రాలేదు. అవును. ఇంజినీరింగ్ దాకా కూడా ఎళ్ళలేదు. కాపోతే ఆడికున్న ఆ చిన్న స్కిల్‌ని బేస్ చేసుకొని హి ఈస్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. యెస్. సో, మరి అప్పుడు ఈ హ్మ్. స్టూడెంట్ ఫెయిల్ అయినట్టా? సక్సెస్ అయినట్టా? అంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ స్కూల్‌లో ఫెయిల్ అయినట్టా? లైఫ్‌లో సక్సెస్ అయినట్టా? హ్మ్. మరి ఎలా అంటారు? అంటే ఇప్పుడు మీరన్నట్టు మీరు చెప్పింది చూస్తే హ్మ్. ఒక ప్యాటర్న్‌కి అలవాటయిపోయినట్టుగా తెలుస్తోంది. సో, మాక్సిమం స్టూడెంట్స్ ఇలాగే ఉన్నారు. మరి ఆ చేంజ్ ఎక్కడ రావాలంటారు? చేంజ్ యాక్చువల్లీ ఇది అందరి దగ్గర నుంచి రావాలండి. లైక్ ఓకే. పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి, స్టూడెంట్స్ దగ్గర నుంచి రావాలి, టీచ్ చేసే ఫ్యాకల్టీ దగ్గర నుంచి రావాలి, కాలేజ్‌ని ఆర్గనైజ్ చేసే మేనేజ్మెంట్ దగ్గర నుంచి రావాలి. అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా రావాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి అని అంటే అందరూ కలిసి ప్రపోజల్స్ అనేది పెట్టాలి. బయట కంట్రీస్‌లో ఎడ్యుకేషన్‌కి, మన ఎడ్యుకేషన్‌కి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. హ్మ్. మనకి క్లాస్ రూమ్ లెర్నింగ్, మెమరైజేషన్ ఇంతవరకే. మార్క్స్‌కే ఇక్కడ రివార్డ్. స్కిల్‌కి గాదు. హ్మ్. మెమరైజేషన్‌కే మార్క్స్ పడతాయి. సో, మార్క్స్‌కి రివార్డ్ వస్తుంది. అంతే తప్ప మీకు తెలియందేముందండి 10థ్ క్లాస్‌లో ప్రాక్టికల్స్ అనేది అసలు మనకు ఉండనే ఉండవు. ఉండదు. హ్మ్. బట్ బయట కంట్రీస్‌లో హ్మ్. హై స్కూల్ 9థ్, 10థ్, 11థ్, 12థ్ కంపల్సరీగా
ప్రాక్టికల్ లెర్నింగ్ అయితే ఉంటుంది. బిలో క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ వీళ్ళకేందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా ఉంటుంది. అసలు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇచ్చి స్టూడెంట్స్‌కి చేయించడం అనేది మనకసలు లేదు గదా! ఆ కల్చరే లేదు. సో, ఇదంతా గూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో డ్యామేజ్ పాయింట్స్ చాలా ఉన్న వాటిల్లో ఇది గూడా ప్రైమరీ అన్నమాట. ఓకే. అండ్ ఓన్లీ మార్క్స్. హ్మ్. 100కి మనకి అందరం చూస్తుందే లైక్ తెలుగులో గూడా 100కి 100 మార్కులు. హ్మ్. ఇంగ్లీష్‌లో గూడా 100కి 100 లాంగ్వేజెస్‌లో 100 మార్క్స్ కాన్సెప్ట్ అనేది చాలా తప్పు గదా! ఒకప్పుడు రోజుల్లో ఎప్పుడో మనకి 90, 95 హైయెస్ట్ మార్క్ ఉండేది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ వాడు క్లాస్ రూమ్‌లో చెప్పింది చెప్పినట్టు రాస్తున్నాడా? లేదా రియల్లీ వాడి మైండ్‌ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాడా అనేది కూడా మనకు అర్థం కాదు. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ఇది కమర్షియల్ మార్కెటింగ్‌లో భాగంగానే జరుగుతుంది అంటారా ఎగ్జాక్ట్‌లీ మొత్తం? కమర్షియల్ మార్కెటింగే కదా! హ్మ్. ఇప్పుడు మనకి ఎయిర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు నిన్న అడ్వాన్స్‌డ్ చూసినా గూడా కోచింగ్ సెంటర్స్ అన్నిటికి వాళ్ళు పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్. మనకి ఇంకా క్లియర్‌గా అందరికీ తెలిసిందే ఇది ఓపెన్ సీక్రెటు. ఒక స్టూడెంట్‌ని పట్టుకొని 4, 5 కాలేజెస్, జూనియర్ కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ వాడి నేమే వేస్తాయి అవును. కదా! సో, దే బికేమ్ బ్రాండ్ అంబాసిడర్స్. ఇంకా వాళ్ళని చూసి పాపం తల్లిదండ్రులు, పిల్లలు ఏంటంటే, మా అబ్బాయి గూడా అలా ఎళ్ళిపోతాడు గదా! అన్న హ్మ్. ఉద్దేశంతోటి ఆ 5, 6 ఏవైతే ఆహ్, పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో మనకి, వాటిల్లో జాయిన్ చేయించడము. 2,00,000, 3,00,000 డబ్బులు కట్టి, చివరికి సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు తెలుస్తదనమాట వేర్ వి ఆర్ అనేది. ఓకే. అంటే ఇప్పుడు మీరన్నట్టు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కేవలం స్టూడెంట్స్‌ని ఎంప్లాయీస్‌గా మాత్రమే తీర్చిదిద్దుతున్నట్టా? అంటే ఒక సెట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకొని హ్మ్. ప్లేస్‌మెంట్స్ కూడా అది కూడా చెప్పుకోవడానికే ప్లేస్‌మెంట్స్‌లో జాబ్స్ ఇప్పించేసి ఇలా ఒక ప్యాటర్న్‌లో వెళ్తుందంటారా? ప్రాక్టికల్ స్కిల్స్ కంటే కూడా. యాహ్! మీరు చెప్పినట్టు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయా అనంటే, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మనం ఎక్కడ నేర్పించట్ల. హ్మ్. కేవలం బీటెక్‌లో మాత్రమే కాలేజెస్ వాళ్ళు సెపరేట్‌గా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ అని చెప్పి పెట్టి, హ్మ్. దాని నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేదా ఎక్స్‌ట్రా సబ్జెక్ట్ స్కిల్స్ అనమాట. హ్మ్. అంటే ప్రోగ్రామింగ్ నేర్పించడము, లేదు సమ్ ల్యాబ్స్ సిమెన్స్ అనుకోండి ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. ఇలాంటి ల్యాబ్స్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో పెట్టి లైక్ మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సెపరేట్‌గా అనమాట. స్కిల్ హ్మ్. నేర్పించే కాలేజెస్ కొన్నుంటాయి. ఓకే. సో, ఆ కాలేజెస్‌లో చదువుకున్న పిల్లలు దే ఆర్ సమ్‌హౌ సేఫ్ అనమాట. అంటే హ్మ్. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. అసలు ఏమీ లేనోళ్ళకి ఏది ఉండదు. అంటే వాడు కాలేజ్ గేట్ దాటాక గేట్ ఏది దాటాక క్రాక్ ఏం లేదు. చేయలేడంటారా? నీకు 95 కాదు 98, 99 వచ్చినా కూడా హ్మ్. నీకు ప్రెజెంట్ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోకపోతే హ్మ్. జాబ్స్ ఎక్కడి నుంచొస్తాయి? ఓకే. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అందరికీ ఒకటే పిచ్చి భ్రమలో ఉండిపోయారు. లైక్ ఏఐ వచ్చేసింది జాబ్స్ పోతున్నాయి. అవును. ఈవెన్ మీరు నమ్మరు సరే పెద్దోళ్ళు మాట్లాడుకున్నారంటే ఒక రకము. హ్మ్. 12థ్ క్లాస్ కంప్లీట్ అయినోడు కూడా నేను ఈ కోర్స్ చెయ్యను మేడం ఏఐ వచ్చింది కాబట్టి జాబ్స్ పోతాయి. హ్మ్. అరే 4 ఏళ్ల తర్వాత అసలు ఏం జరుగుద్దనేది నీకు తెలీదు, నాకు తెలీదు. అవును. సో, మన కెపాసిటీని బట్టి మనకి ఏదొస్తుందో దాన్ని చెక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ అందులో మనం ఎక్సెల్ అవ్వాలని చెప్పి చూడాలి తప్ప, నువ్వు నీకు గట్టిగా 17, 18 ఏళ్ళు ఉండవు. నువ్వే చెప్పేస్తావా అన్నీను. హ్మ్. నేను ఆ కోర్స్‌కెళ్ళను. ఏఐ వస్తదంట అని. ఎవరు చెప్పారంటే ఎవడో ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తాడు. హ్మ్. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ కాసేపు దీన్ని పాజిటివ్ అంటాడు. కాసేపు దీన్ని నెగెటివ్ అంటాడు. యెస్. కాసేపు జాబ్స్ పోయాయంటాడు. కాసేపు జాబ్స్ వస్తాయంటాడు. ఆళ్ళకి స్టెబిలిటీ ఉండదు. వాళ్ళేదో వ్యూవర్‌షిప్ పెంచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు, కెరీర్ కౌన్సిలర్ అనేవాళ్ళు చేతగాని వాడికి ఏదైనా నేర్పిచ్చి వాడికొక దారనేది చూపిచ్చాలి. అంతే తప్ప కన్‌ఫ్యూజ్ చేసేసి వాళ్ళేదో ఇన్‌కమ్ పొందేటట్టు ఉండకూడదనమాట. ఈ పిల్లలేందంటే అలాంటి వాళ్ళ మాటలు వినేసేసి దీనికి లైఫ్ లేదు. దీనికి మరేం జేస్తావురా? తెలీదు. ఈ దారి చెప్తే ఇది బాలేదంటాడు. ఈ హ్మ్. దారి చెప్తే ఇది బాలేదంటాడు. హ్మ్. వాడికి తెలీదనమాట. ఇంకెప్పటికి లైఫ్ అంతా కన్‌ఫ్యూజనే. పోయి ఏదో రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాడు. ఇంక అంతటితో ఎండ్. ఇప్పుడు మీరు ఏఐ టాపిక్ తెచ్చారు కాబట్టి, హ్మ్. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పుడు నిజంగానే చాలా మంది మెదళ్లలో ఎంప్లాయీస్ మెదళ్లలో కూడా ఉంది. ఏఐ అనేది చాలా వరకు మ్యాన్ పవర్‌ని తగ్గిచ్చేస్తుంది అని హ్మ్. చెప్పి. కానీ కొన్ని ప్రముఖ కంపెనీల సీఈఓలే యెస్. చెప్తున్నారు. యెస్. ఇప్పుడు ఏఐని దాని మీద పెట్టుబడి పెడుతున్నారు తప్పించి, అంతగా లాభాలేమీ అవును. ఆర్జించట్లేదు అని హ్మ్. చెప్పేసి చెప్తున్నారు. సో, ఇందులో వాస్తవం ఎంత? యాహ్! మీరు చెప్పింది కరెక్ట్ అండి. సీఈఓస్ అంటే రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు గూడా అదే రిలీజ్ చేశారు. హ్మ్. సో, ఏఐ వల్ల మరీ జాబ్స్ అయితే ఏం పోవు. కొన్ని కొన్ని జాబ్స్ మాత్రం పోతాయి. దీన్ని లైక్ ఏఐని లోయర్ సాకుగా లెవెల్ చూపిస్తున్నారు అని కూడా అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ హ్మ్. ఇదంతా కూడా లే ఆఫ్స్‌లో ఆ! భాగమేనా? లే ఆఫ్ అనేది కూడా డిఫరెంట్ అండి. హ్మ్. నీకు స్కిల్ ఎప్పుడు నువ్వు ఇంప్రూవ్ చేసుకోకపోతే
మనల్ని ఎవరు తీసుకోరు కదా! సో, నువ్వు ఓకే. స్కిల్ డెవలప్ చేసుకోవాలి. నాకు ఇదే వచ్చు, నేను ఇదే చేస్తాను. ఒక 10 ఏళ్ళు ఇందులోనే ఉంటాను, 12 ఏళ్ళు ఇందులోనే వర్క్ చేస్తానంటే కుదరదు ఈ రోజుల్లో. ఓకే. నీకు ఎలాగైతే మొబైల్‌కి టెక్నాలజీ మారిపోతూ ఉందో, మరి వాడికి కూడా టెక్నాలజీ పర్సనే కావాలి గదా! అప్‌డేట్ అవ్వాలి. స్కిల్ అప్‌డేట్ చేసుకునేవాడే కావాలి. హ్మ్. సో, అలా చూసుకోవాలి. ఓకే. సో, బ్యాక్ టు స్టూడెంట్స్ లైఫ్. యాహ్! ఎందుకు స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువ యాంగ్జైటీగా, డిప్రెషన్‌గా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసాక కూడా ఒక రిలాక్స్ మోడ్ కంటే డిప్రెస్డ్‌గా కనిపిస్తున్నారు ఎందుకు? స్టూడెంట్స్ డిప్రెస్ అవ్వడానికి ఎగ్జామ్స్ తర్వాత ఏంటంటే సొసైటల్ ప్రెషర్ ఒకటి, హ్మ్. టాక్సిక్ పీపుల్ ఉంటారు ఎన్విరాన్మెంట్లో. సో వీళ్ళేం చేస్తారంటే కంపారిజన్స్ అనమాట మెయిన్. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ ప్రెషర్ కూడా ఆబ్వియస్గా ఉంటుంది. ఇప్పుడు ఓకే. నిన్న రిలీజ్ అయిందండి, అడ్వాన్స్డ్ అవును. రిలీజ్ అయింది హ్మ్. జేఈఈ. హ్మ్. సో ఒకటే క్లాస్ రూము, ఒకటే బెంచ్లో ఉన్నాడికి కొంతమందికి 500 ర్యాంకు, 200 ర్యాంకు వచ్చి ఉంటుంది. హ్మ్. ఇంకొక పిల్లోడికి 6000 వచ్చి ఉంటుంది. ఇంకో పిల్లోడికి 18,000 కూడా వచ్చి ఉండొచ్చు. అవును. మనకి సరే వచ్చిన దాన్ని ఇప్పుడు మనం మార్చలేము. హ్మ్. కాకపోతే ఈ వచ్చిన ర్యాంక్ నుంచే మనం ఎలాగా నెక్స్ట్ లెవెల్ కాలేజెస్‌కి వెళ్ళాలి అన్న థాట్ తీసుకొచ్చుకోవాలే తప్ప, నాకు వాళ్ళలాగా 500 ఎందుకు రాలేదు ఇప్పుడు బాధపడి లాభం లేదు. హ్మ్. మనం ఎంత కష్టపడినా కూడా ఎక్కడో దగ్గర లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఐఐటీ వచ్చేసినంత మాత్రాన అది కూడా లక్‌గా కన్సిడర్ చేసుకోవాల్సిన ఇది లేదు. హ్మ్. వెళ్ళాక సఫర్ అయ్యి వెనక్కొచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా మందే ఉన్నారు. వాళ్ళ గురించి లాస్ట్ ఎపిసోడ్‌లో నేను చెప్పాను కూడా ఎట్లాగా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేది. సో, హ్మ్. నీకు తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా టాక్సిక్ పీపుల్ నీ చుట్టూ ఉన్నా కూడా యూ షుడ్ నాట్ బిలీవ్ దేర్ వర్డ్స్. ఓకే. ఓకే. అంటారు, నీకు 12,000 ర్యాంక్ వచ్చిందా? నీకు రాదు పో సీటు. హ్మ్. నువ్వు ఇంకా బెటర్‌గా అయిపోయినోడికి బెటర్‌గా చదువు అని చెప్పేదానికంటే, ఓకేరా నీకు ఈ ర్యాంక్ వచ్చిందా? దీని నుంచి నీ నీ లైఫ్ మంచిగా అవ్వాలంటే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అనేది చెప్పేవాడే కదా గ్రేటు. అవును. వాడిని కించపరిచే వాడికన్నాను వాడిని ఎంకరేజ్ చేసేవాడు గొప్పవాడు. అవును. సో, అలాంటి పీపుల్, అలాంటి మైండ్ సెట్ ఉన్న పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉండడం అయితే మంచిది. సో, మార్క్స్ తక్కువ వచ్చాయని డిప్రెస్ అవ్వాల్సిన నీడ్ లేదు. హ్మ్. వచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ఎలాగో దాన్ని చేంజ్ చేయలేని పరిస్థితి. వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ మనం వేరే ఆప్షన్స్ అనేవి చూజ్ చేసుకోవడం బెస్ట్. ఓకే. ముఖ్యంగా ఈ కంపారిజన్ అనేది తగ్గించాలంటారు. కంపారిజన్ తగ్గించాలండి. పేరెంట్స్‌కి అంటే ఆఫ్‌కోర్స్ ఫీల్ ఉంటది పేరెంట్స్‌కి. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంకా మనకి తెలిసిన విషయమే కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే వచ్చాయో, వాళ్ళు స్పెసిఫిక్‌గా ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్‌కి ఆశ కల్పిస్తారు ఫుల్‌గా. అవును. లైక్ మీ అబ్బాయిని జాయిన్ చేయండి. ఎందుకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తది. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి అదే చెప్తారు. మీ హ్మ్. అబ్బాయిని జాయిన్ చేయండి లేదా మీ పాపని జాయిన్ చేయండి. గ్యారంటీ ర్యాంక్ అని చెప్తారనమాట. పేరెంట్స్ కూడా అదే హోప్‌తో ఉంటారు. సమ్‌హౌ స్టూడెంట్స్ కూడా ఆ హోప్‌తోనే హార్డ్ వర్క్ కూడా చేస్తారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి అది అవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాని నుంచి నెక్స్ట్ స్టెప్ మంచి స్టెప్‌కి వెళ్ళడం అనేది బెస్ట్ అనమాట. ఓకే. రాలేదని చెప్పి కూర్చుండిపోతే నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండిపోతావు. ఓకే. ఇప్పుడు కాలేజెస్ మాత్రమే కాకుండా బయట చాలా కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటున్నాయి. హ్మ్. సో, ఈ కోచింగ్ సెంటర్స్ అన్నీ ఎడ్యుకేషన్‌ని ఒక బిజినెస్ లాగా మారుస్తున్నాయంటారా? యెస్ అండి. అవును. కోచింగ్ సెంటర్స్ కూడా మొత్తం బిజినెస్సే కదా! నేను ఇందాక చెప్పాను కదా! హ్మ్. ఎయిర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్స్. హ్మ్. వాడు కొంతమందికి 50,00,000 ఇస్తారు. కొంతమంది ₹1,00,00,000 ఇస్తారు. ఇంక వాళ్ళ తెలిసిన మార్కెటే అందరికీను. హ్మ్. నేను కొత్తగా చెప్పేదేం లేదు గానీ. సో, వాళ్ళని చూపిచ్చి వీడు ఎర్నింగ్ అనేది చేసుకుంటున్నాడనమాట. మా కాలేజ్‌లో చేరండి. పక్కా బిజినెస్సే. హ్మ్. ఆ కాలేజ్ కన్నా మా కాలేజ్‌లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్మ్. వాడు 10 గంటలు చదివిస్తే రోజుకి మేము 16 గంటలు చదివిస్తాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూయస్‌గా స్టాఫ్ మానిటర్ చేస్తుంటారు. సో, అన్ని గంటలు చదవడానికైనా పిల్లాడు కూడా హి ఈస్ నాట్ ఎ రోబో. హ్మ్. వాడు ఒక హ్యూమన్ బీయింగే కదా! వాడికి కెపాసిటీ ఉంటది. అవును. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్ట్రెస్ తీసుకునే కెపాసిటీ ఉంటది. ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే ఫైనల్‌గా స్టూడెంటే బ్లేమ్ అవుతున్నాడు. సో, ఈ సిస్టమ్ ఎలాగో చేంజ్ అవ్వదు. ఇప్పుడు మొత్తం కమర్షియల్ వేలో వెళ్తున్నవి చేంజ్ అవ్వడం కష్టం. సో, ఎంతో కొంత చేంజ్ రావాలి పేరెంట్స్‌లో అంటే ఎలాంటి చేంజ్ రావాలి? అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలంటారు? పేరెంట్స్ ఎప్పుడు కూడా అండి ఎస్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణ రీజియను, సౌత్ రీజియన్‌లో ఎక్కువ ఆలోచించేదేంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషనే సెటిల్మెంట్‌కి మార్గము. హ్మ్. లైక్ ట్రెడిషనల్ కోర్సెస్, బేసిక్ కోర్సెస్ అనమాట. ఇంజినీరింగ్, మెడిసిన్, హ్మ్. మహా అయితే చార్టర్డ్ అకౌంటెంట్ అవును. ఇలాంటివే తప్ప వాటిల్లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొత్త కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము. హ్మ్. అలాంటి వాటిల్లో ఆపర్చునిటీస్‌కి పంపిద్దాము అన్న ఆలోచన అయితే లేదు. హ్మ్. ఈ మధ్య చెప్పంగా
ఏ లిటిల్ బిట్ అవేర్నెస్ లైక్ హ్మ్. డిజైన్ కోర్సెస్ మీద వచ్చిందనమాట. హ్మ్. అంతకుముందు ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తాను, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానంటే అసలు ఏదో తప్పు చేసిన వాళ్ళకిలాగా చూసేవాళ్ళు. బట్ ఈ మధ్య రోజుల్లో కొంచెం వచ్చిందనమాట. డిజైన్ కోర్సెస్ అంటే అది కేవలం ఫ్యాషన్ డిజైనింగ్ అనే లిమిటెడ్ కాదు. ప్రోడక్ట్ డిజైనింగ్ ఉంటుంది. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అవును. ఉంటాయి అందులో కూడాను. హ్మ్. సో, ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్. ఇప్పుడు ఇండియాలో అసలు స్కిల్స్ ఇంపార్టెంటా? లేకపోతే మార్క్స్ ఇంపార్టెంటా? ఇందాక మీరు చెప్పింది చూస్తే హ్మ్. అసలు స్కిల్స్, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా బయట ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసే పరిస్థితి కూడా లేదు. యాహ్! సో, ఆ స్కిల్స్, మార్క్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? యాహ్! స్కిల్ ఇంపార్టెంటా? మార్క్స్ ఇంపార్టెంటా? అంటే మార్క్స్ ఇంపార్టెంటే. హ్మ్. మనకి ప్రతి కంపెనీ కూడా ఒక థ్రెషోల్డ్ పాయింట్ పెట్టుకుంటది. అవును. లైక్ మినిమమ్ 75% రావాలి. హ్మ్. మీరిప్పుడు అడిగారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఓకే. చూడండి. సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేసింది. ఇది హ్మ్. కూడా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ అనమాట. హ్మ్. ఆ బోర్డ్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కొత్తగా ఒక సెపరేట్ హ్మ్. ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి పెట్టారు మార్క్స్ క్యాలిక్యులేషన్‌కి. మొత్తం పేపర్ ఎవాల్యుయేషన్‌కి ఒక సెపరేట్ ప్రొసీజర్ పెట్టారు కదా! ఆన్ స్క్రీనింగ్ అని. సో, దానివల్ల పిల్లలు చాలామంది నష్టపోయారు. హుహు. ఇప్పుడు అడ్వాన్స్డ్‌లో ర్యాంక్ వచ్చినా కూడా సీబీఎస్ఈ బోర్డ్ మార్క్స్‌లో వాడికి 70% వచ్చిందనుకుందాం. ఓసీ క్యాండిడేట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ టేక్. హ్మ్. సీబీఎస్ఈ బోర్డ్ చేసిన మిస్టేక్ వల్ల వాడికి 70% వచ్చింది. హ్మ్. మళ్ళీ దాన్ని పేపర్ తెప్పించుకొని ఫోటో కాపీస్ అవి చెక్ చేస్తే వాడికి ఎక్కువే వచ్చినాయి మార్క్స్. ఇప్పుడు వీడు అడ్వాన్స్డ్‌కి క్వాలిఫై అయినట్టా? క్వాలిఫై కానట్టా? హ్మ్. రియాలిటీ చెక్ చేస్తే వాడికి 80% మార్క్స్ వచ్చాయి. వస్తున్నాయి. హ్మ్. కానీ ఇక్కడ సీబీఎస్ఈ ఎవాల్యుయేషన్ చేసిన వాళ్ళు 70 వేశారు. 75% వస్తే గాని వాడిని అడ్వాన్స్డ్‌కి కన్సిడర్ చేయరు కౌన్సెలింగ్‌కి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ స్టూడెంట్ పరిస్థితి ఏంటి? హ్మ్. సో, ఇది ఫెయిల్ అయినట్టే గదా! ఇండియన్ అవును. ఎడ్యుకేషన్ సిస్టము. అలా ఎంతమంది స్టూడెంట్స్ అండి? నేను ఒక్కడి గురించే చెప్పాను. అవును. ఎంతమంది స్టూడెంట్స్ రేపు నీట్ చూస్తే నీట్ ఫెయిల్ అయిపోయింది. అవును. ఈవెన్ మొన్న సీఈటీ ఎగ్జామ్ గూడా గ్లిచ్ వచ్చేసి చాలా సేపు ఆన్ అవ్వలేదంట. సో, ఇవన్నీ గూడా మన సిస్టమ్ ఫెయిల్ అయిందని చెప్పడానికి మెయిన్ రీజన్స్. హ్మ్. రెండోది మీరడిగినట్టు థ్రెషోల్డ్ మార్క్స్ హ్మ్. వస్తే లైక్ 75% అనేది ఒక లిమిట్ పెట్టుకుంటే గనక అదైతే అన్ని మార్క్స్ మాత్రం అయితే రావాల్సిందే. ఎంత స్కిల్ ఉన్నా కూడా ఆ మార్క్స్ వస్తేనే నువ్వు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. బేసిక్ హ్మ్. కదా అది. సో, ఈ స్కిల్స్ విషయానికొస్తే మళ్ళీ కాలేజెస్‌లో కాకుండా ఎందుకు స్కూల్ లెవెల్‌లోనే ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అనేవి నేర్పించట్లేదు? యాహ్! లైఫ్ స్కిల్స్ అనేది అసలు మనకు తెలీదు. హ్మ్. సో, ఓన్లీ సబ్జెక్ట్ మెమరైజేషన్ టెక్నిక్స్ ఇవి మాత్రమే చెప్తారనమాట ప్రతి స్కూల్‌లో. హ్మ్. 10థ్ క్లాస్ వాడికి నీకు పిపెట్ తెలుసా? బ్యూరెట్ తెలుసా? ఈ హ్మ్. కెమికల్స్ తెలుసా? అంటే వాడికేమి తెలీదు. తెలీదు. హ్మ్. కనీసం లీవ్స్ ఆహ్, డిఫరెంట్ ఫ్లవర్స్ వాటి గురించి హ్మ్. చెప్పమన్నా కూడా చెప్పలేదు. అవును. అట్‌లీస్ట్ చూపిచ్చరు. అట్‌లీస్ట్ ఒకప్పుడు రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్‌లో వాటిలో ఏందంటే బోర్డ్స్ ఉండేవి. అవును. సో, కొన్ని ఫోటోసింథసిస్ అని, హ్మ్. కెర్బ్ సైకిల్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ తీసుకుంటే. హ్మ్. లేదు మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అని. అయి రోజు చూసినందువల్ల కూడా పిల్లలకి తెలుస్తది. అవును. ఓకే. ఇది నేను అక్కడ చూసాను గదా! అవును. మళ్ళా సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళా ఎళ్లి చూసి ఇది ఈరోజు మాకు చెప్పారు టీచర్ అవును. అని అంటారు. అలాంటి బోర్డ్స్ ఉండవు, చాట్స్ ఉండవు. హ్మ్. అట్‌లీస్ట్ చెప్పే టీచరు ఉండదు. ఇంకా ఈ రోజుల్లో ఇంకా ఫెసిలిటీ ఎక్కువైంది కదండీ! హ్మ్. ఎల్ఈడీ బోర్డ్ ద్వారా నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చి చెప్పచ్చు. కొన్ని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ మీరన్నట్టు కోచింగ్ సెంటర్స్ ఆ ప్రొసీజర్ అయితే తీసుకొచ్చింది. ఓకే. సో, అందులో చదివిన పిల్లలకేందంటే లిటిల్ బిట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అట్‌లీస్ట్ చూసన్నా తెలుసుకోవడానికుంది. చేసి తెలుసుకోకపోయినా చూసి తెలుసుకోవడానికైనా ఉందన్నమాట. హ్మ్. ఇంజినీరింగ్ కాలేజెస్ ఎక్కువ, క్వాలిటీ తక్కువ అంటే యాహ్! మీరేమంటారు? 100% ట్రూ అనే అంటాను. హ్మ్. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి నేను బాగా వింటున్నా లైక్ వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా చెప్పడం. ఇంజినీరింగ్ కాలేజెస్ వాళ్ళు ఇంతకుముందు ఫుల్లు రష్ ఉండేది కాలేజెస్ అడ్మిషన్ కౌంటర్స్ అవును. దగ్గర వాటి హ్మ్. దగ్గర. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. హ్మ్. పేరెంట్స్‌కేమైంది? హ్మ్. ఎందుకు ఈ మౌనం అని చెప్పని నేను రీసెంట్‌గా కొన్ని ఓకే. ఎపిసోడ్స్ చూసాననమాట. హ్మ్. ఫ్యాక్టేనండి అది మాత్రమును. హ్మ్. ఎందుకంటే న్యూఏజ్ కాలేజెస్ కూడా దీనికి ఒక కారణం అనమాట. హ్మ్. న్యూఏజ్ కాలేజెస్‌లో లిబరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే మనకి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఈ ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషను, ట్రెడిషనల్ టీచింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టే రోజులైతే వచ్చాయి. హ్మ్. సో, ఇంజినీరింగ్ కాలేజెస్ కూడా సస్టైన్ అవ్వాలి ఈ కాంపిటీషన్‌లో అంటే వాళ్ళు కూడా న్యూఏజ్ కాలేజెస్ లాగా లిబరల్ ఎడ్యుకేషన్ తెచ్చుకోవాలి. ప్రాక్టికల్
ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువ ఇయ్యాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ చేపిచ్చాలి స్టూడెంట్స్ చేత. సో, ఎంతో కొంత మార్పయితే వస్తుందా పేరెంట్స్‌లో? తప్పదు రావాలి. పేరెంట్స్‌లో ఆల్మోస్ట్ ఈ ఇయర్ నేను విన్న దాన్ని బట్టి ఇయర్ అయితే వచ్చింది. ఆ మార్పు ఇంకా మేనేజ్‌మెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి కూడా రావాలనమాట. మనకి ఇంకా సిటీల్లో ఒకలా ఉంటది కల్చర్. ఊర్లో చూస్తే ఇది ఎంటైర్‌లీ డిఫరెంట్. కంటిన్యూయస్‌గా ఈవెన్ సిటీలో కూడా కొన్ని కాలేజెస్ కంటిన్యూయస్‌గా కాల్ చేపిచ్చి, మా కాలేజ్‌లో జాయిన్ చేయించండి. ఇవున్నాయి, అవున్నాయి అని చెప్పడం. ఇంత ఫీజు. లైక్ దే హావ్ టు ఫిల్ దేర్ సీట్స్. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ప్రోగ్రామ్ ఉంది మనకు ఆంధ్రాలో. సో, ఒక సీట్ వచ్చేసరికి 60,000, 1,00,000, 1.5 దాకా పలుకుతది. ఒక సీట్ మిగిలిపోయినా వాడికి సంవత్సరానికి 1,50,000 తీసుకున్నా 4 ఏళ్లకి 4,00,000, 6,00,000 నష్టమే కదా! అవును. సో, ఎలాగలా ఫిల్ చేసుకోవాలన్న దీంట్లో అయితే ఉంటారు. సో, టెలికాలింగ్ ద్వారా అడ్మిషన్స్ చూడటము, లేదా పీఆర్ఓస్ ద్వారా చూడటము జరుగుతుందనమాట. ఇంత బాధలు పడేట బదులు ఒక డిఫరెంట్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ తీసుకురావడము, లెర్నింగ్ కల్చర్ అనేది మార్చడం చేస్తే ఇటు స్టూడెంట్ బెనిఫిట్ అవుతారు కదా! అవును. రొటీన్‌గా నేను క్లాస్ చెప్పానా, వచ్చానా, ఈ టైం అయిపోయిందా, వెళ్ళిపోయానా. అసైన్‌మెంట్స్ ఇవ్వడం అనేదే ఉండదు. అసైన్‌మెంట్స్ కూడా అంతే. ఒకటి రాసిందే క్లాస్ మొత్తం తిరుగుతది 66 మందికిను. అంటే సెకండ్ ఇయర్ నుంచి నేను చెప్తున్నా. లాటరల్ ఎంట్రీస్ కూడా అంతా వస్తాయి కాపీ కాబట్టి. పేస్ట్. అంతా కాపీ పేస్టే. సెల్ఫ్‌గా ఏముండదు. అదే ఫారిన్ కంట్రీస్‌లో మనకు ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే ప్లాగరిజం చెకింగ్ ఉంటది. నువ్వు బయట సైట్‌లో నుంచి కాపీ చేసావా? లేకపోతే లోపల ఒకడితో ఒకడు కాపీ చేసుకున్నారా? లేదా కంటెంట్ ఎక్కడైనా ఆ బుక్‌లో నుంచి తీసుకొచ్చి రాసావా? అనేది ప్రతిదీ ప్లాగరిజం చెకింగ్ ఉంటది. మనకి ఈవెన్ పీహెచ్‌డీలకే ప్లాగరిజం అనేది ఈ మధ్య వచ్చింది. ఓకే. రీసెర్చ్ అగైన్ పేపర్స్ కమింగ్ టు ద్వారా. ఏఐ. సో, ఇప్పుడు మీరన్నట్టుగా చిన్న పిల్లల మెదడులో కూడా అంతలా ఏఐ నాటుకుపోయింది. సో, ఏంటి మరి ఫ్యూచర్‌లో ఏఐ వచ్చాక మన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా యూజ్‌లెస్ అవుతుందా? లేదండి. ఏ హెల్ప్ తోటి ఇంకొంచెం నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి. అర్థం చేసుకునేటట్టు ఉండాలే తప్ప ఏఐతో ఇప్పుడు మనకెందుకండి చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీలో ఒకటి అడగొచ్చు క్వెషన్ మనం. దాన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్‌కి ఎలా చెప్తావా అని అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ రిపోర్ట్ ఉందండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఉంది. డాక్టర్‌కెళ్ళే ముందు ఏంటంటే ఆబ్వియస్‌గా మన క్యూరియాసిటీ ఉంటది. బట్ నాకు ఆ టెర్మినాలజీ అదంతా అర్థం కాదు. బేసిక్ వరకే తెలుస్తది. నేను ఆ రిపోర్ట్ అందులో అప్‌లోడ్ చేసి మంచి కమాండ్ ఇయ్యాలయితే ఇక్కడ. కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వడం కూడా మనకి ఇంపార్టెంట్ అవును. అనమాట. సో, ఒక లేమ్యాన్‌కి అర్థమయ్యే భాషలో నువ్వు నాకు చెప్తావా అని అడిగితే డెఫినెట్‌గా అది అట్లాగే చెప్తుందనమాట. సో, నీకు సబ్జెక్టు క్లాస్ రూమ్ లెర్నింగ్ ఉన్నప్పుడు, నీకు సబ్జెక్ట్ అర్థం కానప్పుడు ఇంటికొచ్చి ఏఐ యూజ్ చేసుకొని నువ్వు ఆ కాన్సెప్ట్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ఏఐస్ మనకు స్టార్టింగ్‌లో తెలిసిన చాట్ జీపీటీనే. తర్వాత చాలానే వచ్చేసాయి కదా! రీసెంట్‌గా క్లాడ్ అనేది కూడా బాగా ఫామ్‌లో ఉంది. సో, ఓకే. వీటిల్ని యూజ్ చేసుకొని స్కిల్‌ని బాగా పెంచుకోవడానికి చేసుకోవాలి తప్ప, వాటిల్ని యూజ్ చేసి మనోళ్ళు ఏం చేస్తారు? ఫోటోలు చేసుకోవడం. నా స్కిన్ టోన్ పెంచాలంటే నేనేం చేయాలి? పింపుల్స్ తగ్గించుకోవాలంటే ఇదే ఉంటది. అమ్మాయిలైతే ఇదే. కానీ ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది కదా! మీరన్నట్టుగా యూజ్ అవుతుంది ఓకే. కానీ అసలు ఇది చాట్ జీపీటీ తీసుకుంటే బేసిక్ ఒక ఆలోచించే విధానం కూడా తగ్గిపోతుంది అనిపించట్లేదా? ఒక చిన్న చిన్న క్వెషన్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. అది నేను కూడా చెప్తానండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను మనం ఫారిన్ అప్లికేషన్స్ చేస్తాం కదా! సో, స్టూడెంట్ వచ్చి 94% అనమాట. ఓకే. అడిగి నేను చెప్పాను, "అరే నువ్వు ఒక లెటర్ రాయాలి. నువ్వు రాయి నేను కరెక్షన్స్ చేస్తానని చెప్పా. ఎందుకు మేడం చాట్ జీపీటీలో కొడతాను. అసలు నీ బ్రెయినే వాడవా? వాడట్లేదు ప్రతిదీ కదా! చాట్ జీపీటీ నౌ సిఎస్సి స్టూడెంట్ అనమాట. సో, ఎవ్రీథింగ్ ప్రతిదానికి చాట్ జీపీటీనే. అరే నీ సొంత బ్రెయిన్ నువ్వు అలా చేస్తే అసలు రేపు ఒక రోజు మాట్లాడడం కూడా మర్చిపోతావురా. నీకున్న స్కిల్ కూడా పోతది. అట్లీస్ట్ ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోతావు చివరికి అని చెప్తాననమాట. అగైన్ ఇదొక క్వెషన్ మార్క్ కదా మరి. యూజ్ అవుతుందా? ముందుకెళ్తున్నామా? వెనక్కొస్తున్నామా అంటే యూజ్ చేసుకునే వాడిని బట్టి మైండ్ సెట్‌ని బట్టి ఉంటదనమాట. కొంతమంది పిల్లలేంటి ఈ చాట్ జీపీటీ మాత్రమే యూజ్ చేసి ప్రాజెక్టులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకడున్నాడు స్టూడెంట్ వాడికి 75-80% ఉంది. రాజమండ్రి నుంచి సంభవ్ అని. సో, వాడు చాట్ జీపీటీ యూజ్ చేసి వాళ్ళ కాలేజీకి సంబంధించి ఆటో టెల్లర్ మెషిన్‌ని ఆ సాఫ్ట్‌వేర్‌నైతే తీసుకొచ్చాడనమాట. సో, అతను అలా యూజ్ చేశాడు. వీడేమో ఇలా యూజ్ చేస్తున్నాడు.
ఓకే. లెటర్ రాయడానికి కూడా చాట్ జీపీటీ హెల్ప్. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక సెక్షన్ ఆఫ్ పేరెంట్స్‌లో ఎంతో కొంత మార్పొచ్చింది అని యాహ్! చెప్పి. కానీ ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు కదా! స్టిల్ ఈ ట్రెడిషనల్ కెరీర్స్‌ని ఫోర్స్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవును. ఎంకరేజ్ చేయడం వేరు, హ్మ్. ఫోర్స్ చేస్తున్నారు. ఎందుకంటారు? మెయిన్ రీజన్ వచ్చేసరికి సెటిల్మెంట్ ఈజీగా అయిపోతుంది. హ్మ్. వాళ్ళ పిల్ల అంటే పక్కన వాళ్ళని చూస్తుంటారు కదా! హ్మ్. ఎన్విరాన్మెంట్ అంతా ఒకటేలాగా ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఈ పేరెంట్ కూడా ఏం ఆలోచిస్తా అంటే మా అబ్బాయిని కూడా ఇందులోనే పంపించేసి సెటిల్ అయిపోతాడు. హ్మ్. మెయిన్ ఇదే సెటిల్మెంట్ తొందరగా అయితదనే ఉద్దేశంతోటే 4 ఏళ్ళు చదువుకుంటే చాలు హ్మ్. ఇంజినీరింగు. హ్మ్. 5వ సంవత్సరానికల్లా జాబ్ చేతిలో ఉంటదని. హ్మ్. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏందంటే 4 ఏళ్ల తర్వాత జాబ్ చేతిలో పెట్టుకొని ఉన్నాడా? లేకపోతే అమీర్‌పేటలో ఇలాంటి ప్లేస్‌లో కేపీహెచ్‌బీలో తిరుగుతున్నాడనే తెలీదనమాట. అట్లాంటి వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు మీరు? స్టూడెంట్ కెపాసిటీని అంచనా వేసుకొనే వెళ్ళమనే చెప్తా. ఎన్ని ఎపిసోడ్‌లు చేసినా నేను ఇదే చెప్తా పేరెంట్‌కైతే. ఓకే. ఓవర్ ఎస్టిమేట్ ఎయకండి. మాకొక క్లయింట్ వచ్చారు లాస్ట్ మంత్ అనుకుంటా. హి జస్ట్ హావ్ 63% ఉంది ఇంటర్‌లో. హ్మ్. సో, కౌన్సెలింగ్‌కొచ్చారు. హ్మ్. అండ్ మా వాడు బాగా చదువుతాడండి. బట్ వేరే వర్క్స్‌లో ఉండిపోయి చదవలేకపోయాడు. హ్మ్. కరెక్టే. ఓకే. ఆ బాధ యాస్ ఎ పేరెంట్ నీకు అర్థమవుతుంది. నాకు కౌన్సిలర్ నేను కాబట్టి నేను కూడా అర్థం చేసుకుంటా ఒక పాయింట్ దాకా. హ్మ్. అలా అని చెప్పి నాకు హ్మ్. ఇస్రోలో ఐఐఎస్‌సి ఉంది కదండీ! మీకు స్పేస్ సైన్స్ సెంటర్. ఆ! సో, దాంట్లో అడ్మిషన్ ఇప్పియమని అడుగుతాడు. అసలు అది ఎలా పాసిబులు? హ్మ్. ఈవెన్ నేను ప్రెసిడెంట్ రికమెండేషన్ తీసుకొచ్చినా గూడా అది అవ్వని పననమాట. హ్మ్. అలాంటి యూనివర్సిటీలో, అలాంటి కాలేజెస్‌లో చదవాలంటే నీకు ఐఐటీ అడ్వాన్స్‌డ్ రాయాల. హ్మ్. జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయాల. జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి నీకు 15,000 17,000 ర్యాంక్ వస్తే అప్పుడు ఆ కాలేజ్‌లో చదువుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇస్రోలో జాబ్ జేసుకోవచ్చు. హ్మ్. ఇదంతా పక్కన బెట్టి ఇక్కడ 63% వచ్చింది. మా వాడిని అక్కడికి పంపించండి. వెళ్ళాక చదువుతాడండి. స్టిల్ కాన్ఫిడెన్సే పేరెంట్‌కి. రియాలిటీలోకి రావట్లేదనమాట. ఓకే. పిల్లలకి మీద ప్రేమ ఉండడం వేరు. కాన్ఫిడెన్స్ ఉండడం వేరు. కానీ బేసిక్ గ్రౌండే లేదన్నప్పుడు అలాంటి ఆటికి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. మళ్ళా హి ఈజ్ ఆస్కింగ్ లైక్ లాంగ్ టర్మ్‌కి పంపిస్తాను. నువ్వు లాంగ్ టర్మ్‌కి పంపించినా, తలకిందులుగా తపస్సు చేసినా 75% మార్కులు లేకపోతే నిన్నసలు ఎవడు తీసుకుంటాడు? ఓకే. ఐఐటీస్‌లోకి, ఎన్‌ఐటీస్‌లో కానీ అవును. అడ్మిషనే ఇవ్వరు గదా! హ్మ్. చెప్తే అది మళ్ళీ నెగెటివ్ అయిపోద్దనమాట. ఓకే శ్రవంతి గారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి చెప్పారు. 75 నీకు రాకుండా 75% హ్మ్. రాకుండా నువ్వెందుకు లాంగ్ టర్మ్‌కి వెళ్ళడం వేస్ట్ కదా! అని యాహ్! చెప్పేసన్నారు. అసలు ఎవరు వెళ్ళాలంటారు? డ్రాప్ హ్మ్. ఇయర్ అనేది అసలు ఈ కల్చర్ ఎటు వెళ్తోంది? యాహ్! ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు పేరెంట్స్ అంతంత ఫీజులు కట్టలేక కూడా ఇంకొక ట్రైల్ ఇస్తాము. గ్యాప్ తీసుకొని 1 ఇయర్ లాంగ్ టర్మ్‌కి పంపిస్తాము. లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేయిస్తాము అన్న ఉద్దేశంతోటి పిల్లల ముందు డిస్కస్ చేస్తారు ఫస్ట్ థింగ్ ఇదంతా కూడా. హ్మ్. స్టూడెంట్ ముందు డిస్కస్ చేయంగానే స్టూడెంట్‌కి ఎప్పుడు ఎలాగుంటదంటే ఆ ఏజ్‌లో అంటే మన హ్మ్. ఏజ్‌కి వచ్చేసరికి అది డిఫరెంట్. ఆ ఏజ్‌లో స్టూడెంట్‌కి ఎలా ఉంటదంటే ఇమ్మీడియేట్‌గా రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. అవును. హమ్మయ్య! ఇప్పుడు నేను కష్టపడక్కర్లేదు. హ్మ్. ఐ హావ్ 1 మోర్ ఇయర్. హ్మ్. నాకు సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి నేను కష్టపడక్కర్లేదు అని రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతానన్నమాట. హ్మ్. నేనేమంటానంటే వాళ్ళ ముందు ఈ గ్యాప్ తీసుకుందాం అనే కాన్సెప్టే మాట్లాడొద్దు. ఓకే. లాంగ్ టర్మ్‌కి పంపిద్దాం అన్న ఆలోచనే వాళ్ళ ముందు తీసుకురావద్దు. హ్మ్. వాడిని ప్రయత్నం చేయనీయండి చివరిదాకా. హ్మ్. ఏమో లాస్ట్ మినిట్‌లో వాడికొచ్చిన ఏవైతే ఐ మీన్ వాడికున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అదే ఎగ్జామ్‌లో గనక వస్తే మేబీ అతను సేఫ్ జోన్‌లోనే ఉంటాడు గదా! హ్మ్. ఆ ప్రయత్నం గూడా చేయనీయకుండా వాళ్ళ ముందే మనం ఇలా డిస్కస్ జేసుకోవడం అనేది ఫస్ట్ థింగ్. అది అంటే మీరనేది ముందు తీసుకురావద్దు అంటున్నారా? ముందు తీసుకురావద్దు. అంటే ఈవెన్ ఇప్పుడు గూడా ఈ టైంలో కూడా తీసుకురావద్దండి. ఇంకా స్టిల్ కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకే. హ్మ్. సో, రిజల్ట్స్‌కి ముందు. రిజల్ట్స్‌కి ముందు కూడా ఏమి డిస్కస్ చేయొద్దు. లాంగ్ టర్మ్‌కి పంపిద్దాము, వద్దా అనేది. హ్మ్. రిజల్ట్స్ వచ్చి ఒక సమ్‌హౌ కొద్ది కౌన్సెలింగ్ అయినాక అప్పటికి మనకి ఇక్కడ అవ్వట్లేదు అన్నప్పుడు హ్మ్. స్టూడెంట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే, డిసిప్లైన్డ్‌గా ఉంటేను అండ్ ఇట్లా 60, 70% అట్లా వచ్చిన వాళ్ళే కాకుండా సపోజ్ మనం జేఈఈ తీసుకుంటే గనక 90% ఓకే. లేదు నీట్ తీసుకుంటే గనక మినిమమ్ 550 మార్క్స్ అబోవ్ హ్మ్. ఉన్న స్టూడెంట్స్ మాత్రమే మనకి లాంగ్ టర్మ్‌కి పంపించండి. హ్మ్. ఈ లోపు 300, 250, 500 బిలో హ్మ్. నీట్‌లో వచ్చినా లేదు 60, 70% జేఈఈలో వచ్చినా కూడా అలాంటి స్టూడెంట్స్‌నైతే పంపించొద్దు. హ్మ్.
2 సంవత్సరాలు లాగని వాళ్ళు ఈ 6 నెలల్లో ఏదో అద్భుతాలు చేస్తారని మాత్రం పేరెంట్స్ అయితే ఉండొద్దు. హ్మ్. సో, వాడు నిజంగా మనకే తెలుస్తది మన పిల్లల కెపాసిటీ. అవును. ఈ నెల రోజుల్లోనే గ్యాప్ ఇయర్ అనేసరికి మేము చూసినాం కదా కౌన్సిలింగ్స్‌లో. హ్మ్. ఈ నెల రోజుల్లో గ్యాప్ ఇయర్ అనేసరికి జనాలు ఏం చేశారు పిల్లలు? మళ్ళా మొబైల్స్ తీసుకునేది, టీవీలు చూసుకునేది, గేమ్స్ ఆడుకునేది. ఇదే హ్మ్. పనయింది. మరి లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి? కోచింగ్ సెంటర్స్ గూడా అంతే అండి. ఏదైనా ఒకటే మనకి. హ్మ్. 6 నెలలే ఉండేది టైము. హ్మ్. 6 మంత్స్ ఆర్ 7 మంత్స్. జాన్‌కి మనకి మెయిన్స్ పడిపోతది మళ్ళీను. ఇంక నీట్ వచ్చేసరికి అగైన్ మళ్ళీ మేలోనే ఉంటది. ఓకే. అండ్ నీట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తాను. హ్మ్. మీరు సైమల్టేనియస్‌గా మ్యాథమెటిక్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీకెప్పుడైతే మ్యాథమెటిక్స్ వస్తుందో, ఫిజిక్స్ మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీబీఎస్ఈ వాళ్ళైతే పిక్ ఎంబైపీసీ ప్రోగ్రామ్ ఆర్ స్టేట్ సిలబస్ వాళ్ళైతే బైపీసీ మాత్రమే ఉంటుంది కాబట్టి బట్ స్టిల్ హాలిడేస్ టైంలోనూ లేకపోతే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పించుకోవడమో లేకపోతే యూట్యూబ్లో అన్నా కూడా స్టేట్ సిలబస్ మ్యాథమెటిక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి లేదా సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు అది చేస్తే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిగ్రేషన్స్ డిఫరెన్సియేషన్స్ 10th క్లాస్ దాకా అయితే మీకు ఉండవు. అవి కేవలం ఇంటర్మీడియట్‌లో మాత్రమే వస్తాయి. మీకు ఫిజిక్స్ నీట్‌లో ఉండేది ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ నుంచి కూడా మీ క్వెషన్స్ అనేది వస్తాయన్నమాట. అంటే మీరు అప్లికేషన్స్ అయితే అందులో యూజ్ చేస్తారు ఖచ్చితంగాను. సో, మీకసలు ఇవి రాకుండా మీరు ఫిజిక్స్ అయితే సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ కాలిక్యులేషన్ స్పీడ్ సరిగ్గా లేకపోయినా కెమిస్ట్రీ అయితే కూడా మీ వల్ల కాదు. సో, చాలా వరకు నీట్ స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏందంటే, మనకి మ్యాథ్స్‌తో పని లేదు గదా! అని చెప్పి రిలాక్స్ అయిపోతారు. బట్ నా సజెషన్ అయితే మాత్రం బైపీసీ పిక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా మ్యాథ్స్ సీబీఎస్ఈని బుక్స్ కొనుక్కోండి. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. వీలైతే ట్యూషన్‌కెళ్ళండి. లేదంటే యూట్యూబ్‌లో అన్న లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు స్కోర్ అనేది ఎప్పటికీ పెరుగుతది. ఓకే. ఇప్పుడు నీట్ గురించి తెచ్చారు కాబట్టి యాహ్! అండ్ నీట్ విషయంలో ఏమైందో మనందరికీ తెలిసిందే. హ్మ్. సో, నీట్ విషయంలో అంటే ఒక మెరిట్ స్టూడెంట్ గోల్ పెట్టుకుంటే ఓకే. అందులో మనం ఎలాంటి హ్మ్. డౌట్స్ అక్కర్లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యావరేజ్ స్టూడెంట్ కూడా హ్మ్. వాడికి గోల్ ఉండటం కూడా తప్పు లేదు. ఒక హ్మ్. డాక్టర్ అవ్వాలి అని చెప్పి. కానీ ఎక్కడో ఒక భయంలో ఆగిపోతున్నాడు. యాహ్! అసలు ఒక యావరేజ్ స్టూడెంట్ నీట్‌కి ట్రై చెయ్యాలా వద్దా? యాహ్! గుడ్ క్వెషన్ అండి. హ్మ్. యావరేజ్ స్టూడెంట్ కానీ, మెరిట్ స్టూడెంట్ కానీ 10th క్లాస్ దాకా వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొనైతే మాత్రం హ్మ్. బైపీసీ ప్రోగ్రామ్‌నైతే పిక్ చేసుకోవద్దు. ఓకే. ఎస్పెషల్లీ నీట్ రాయాలి, డాక్టర్ అవ్వాలి అనే ప్రోగ్రామ్. అదర్ ప్రోగ్రామ్స్ అంటారా? దే ఆర్ ఓకే. నేనేం హ్మ్. దానికి కామెంట్ చేయను. యావరేజ్ స్టూడెంట్ అయితే మాత్రం నీవు ఎందుకు యావరేజ్ అయ్యావు? ఏ సబ్జెక్టు టఫ్ హ్మ్. అనిపిస్తే మార్క్స్ తగ్గుతాయి అవును. చెప్పండి? అవును. 90% మ్యాథమెటిక్స్ రాకపోతేనే హ్మ్. లో స్కోర్ అనేది వస్తుంది. మిగతాన్ని ఏముందండి సోషల్, సైన్స్ అంటే వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి చదువుతాడు. అదర్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ అండ్ రిమైనింగ్ 3 వచ్చి లాంగ్వేజెసే కదా! హ్మ్. సో, మ్యాథ్స్ రాకుండా మాత్రం బైపీసీ ప్రోగ్రామ్‌లోకి దయచేసి రావద్దు. ఇదే ఓకే. నేనిచ్చే సజెషన్ ఫస్ట్ థింగ్. హ్మ్. రావాలి అనుకుంటే నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు సీబీఎస్ఈ మ్యాథ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అదొస్తేనే హాలిడేస్ ఉంటాయి కదండీ! మార్చ్ కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. ఏం చేస్తున్నారు ఈ పిల్లలు? హ్మ్. ఏప్రిల్, మే, జూన్, జులై. జులై దాకా 4 నెలలు మ్యాథ్స్ నేర్చుకుంటే నీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత ఈజీ అయిపోద్ది. వీళ్ళేం చేస్తారంటే బయాలజీ ఒక్కటే వచ్చు కాబట్టి ఆ బయాలజీ ఒక్క దాని మీదే డిపెండ్ అయ్యి స్కోర్ కొట్టొచ్చు. మాకొచ్చేస్తాయిలే ఫిజిక్స్‌లో గూడా, మాకొచ్చేస్తాయిలే కెమిస్ట్రీలో గూడా. ఒక 550 మార్క్స్ వస్తాయి. ఏదో కాలేజ్‌లో మాకు సీట్ రాకపోద్దా అన్న ఉద్దేశంలో ఉంటారు. బట్ రియాలిటీకొచ్చేసరికి రెగ్యులర్‌గా జరిగే టెస్ట్‌లు గానివ్వండి, గ్రాండ్ టెస్ట్‌లు గాని వీటిల్లో 300, 350 అలా రావడం వల్ల డౌన్ అయిపోతారనమాట. కాన్ఫిడెన్స్ పోద్ది. అమ్మో! మాకు రాదేమో, మేము రాయలేమేమో అని. బట్ యెస్. బైపీసీ వాళ్ళకి నీట్ ఒక్కటే అయితే ఆప్షన్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రీవియస్‌గా గూడా మనం దానికి యెస్. రిలేటెడ్‌గా అవును. చాలా ఎపిసోడ్స్ అయితే చేసున్నాను. యెస్. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా బైపీసీ వాళ్ళు మన నంబర్‌కి కాల్ చేస్తే డెఫినిట్‌గా హెల్ప్ చేస్తాము. యెస్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. అసలు ప్రెజెంట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న పరిస్థితుల గురించి, సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక పేరెంట్ కానీ, స్టూడెంట్ కానీ మైండ్ సెట్స్ ఎలా ఉండాలి, యాహ్! వాళ్ళ కెరీర్ గైడెన్స్‌ని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విన్నారు కదా! ఇంకా మీ కెరీర్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి శ్రవంతి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.